నమస్తే. మనమున్నది కొల్లేరులో అండి. ఈ కొల్లేరు పరిసర ప్రాంతాలని చెప్తూ ఉంటాం కదా. కొల్లేరు పరిసర ప్రాంతాలు కాదు, పూర్తిగా కొల్లేటిలోనే ఉన్నాము. ఈ కొల్లేరులో విచిత్రమైన విషయం ఏమిటంటే దూరంగా కనిపించేది ఫ్లైఓవర్ అండి. కొల్లేరు మధ్యలో ఈ ఫ్లైఓవర్ని నిర్మించారు. ఇవన్నీ కూడా కొల్లేరు ప్రాంతమే. ఇక్కడ చాలా విచిత్రంగా కొల్లేరు నీటిలో, అంటే చుట్టూ కొల్లేరు ఉంటే మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. నేను జస్ట్ ఒక ఊరికి మరో ఊరికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఆగి మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా కొల్లేరు ప్రాంతమే. ఈ కొల్లేరు ప్రాంతంలో ప్రత్యేకించి ఇక్కడ రోడ్లు అయితే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయండి. ఎందుకంటే కొల్లేరు బాగా నీరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదే వాటరు ఇంకొక 6 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు వస్తుందంటండి. ఒక్కొక్కసారి 8, 9 అడుగుల ఎత్తు వరకు కూడా వస్తుందంట. అలాంటి సమయంలో ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోవడం, గవర్నమెంట్ వేసినా కూడా ఇవన్నీ పాడైపోవడం అలాంటివి జరుగుతున్నాయండి. పెద్ద పడవలు చూస్తున్నారు కదా, ఈ పడవల్లోనే వీళ్ళు ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు. అంటే చేపలు పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొల్లేరు ప్రజలకి ప్రధానమైనటువంటి జీవనాధారం ఈ చేపల వేటండి. ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఏదో ప్రయాణంలో మనం చూద్దాం కదా అని వచ్చాం, కానీ ఇక్కడ ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగానే ఉందండి. పాపం ఈ ప్రజలైతే ఏ విధంగా చేస్తున్నారనేది వాళ్ళకి ఆ దేవుడికి తెలియాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంకా ఎదరికి వెళ్తే అక్కడంతా కూడా మట్టి రోడ్లు అనమాట, గోతులు పడిపోయి ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. మనం ఐలాండ్స్ చూస్తాం కదా, ఇక్కడ కూడా ఈ కొల్లేరు మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రామాలని మనం ఐలాండ్స్ లాగా గుర్తించవచ్చు. చూడటానికి మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా. మీరు ఎప్పుడైనా రావాలంటే రావచ్చు. ఈ కొల్లేరు ప్రాంత వాసులందరూ కూడా కొలిచేటటువంటి అమ్మవారి ఆలయం కూడా ఇదే దారి గుండా వెళ్ళాలండి. ఇంకా కొంచెం ఎదరికి వెళ్తే, అంటే ఆలపాడు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది కొల్లేటి కోట అని. అక్కడ కొల్లేటి పెద్దింట్లమ్మ అమ్మవారు వెలిసి ఉన్నారండి. అమ్మవారు ఇక్కడ ప్రజలందరికీ కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై వెలసిల్లుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఈ వెహికల్స్ అన్నీ కూడా ఫిషింగ్ సంబంధించిన వెహికల్సే ఇవి వెళ్తూ ఉన్నాయి. ఇంకా మరికొంచెం ముందుకు వెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కొల్లేరు ప్రాంతమే. ఈ కొల్లేరు అభయారణ్యాలు ఎన్నో పక్షులకు, ఎన్నో జీవరాశులకు ఆధారభూతమై ఉండేటటువంటి ప్రాంతం అన్నమాట. ఎన్నో జీవరాశులు వీటి మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. కొన్ని లక్షల జీవరాశులు వీటి మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఇక్కడ కూడా కొల్లేరు కూడా పర్యావరణ హితంగా ఉండాల్సినటువంటి కొల్లేరు ప్రాంతం కూడా పొల్యూషన్కి గురవుతుందండి. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలా జీవరాశులు అయితే కొంతవరకు అంతరించిపోతున్నాయని చెప్పాలి. ఇది ఎన్నో, అంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి వలస పక్షులకు మరీ ముఖ్యంగా ఆవాసంగా ఉంది. కనుచూపు మేర కొల్లేరే కనిపిస్తుంది. ఈ ప్రయాణాలు చేసే వాళ్ళందరూ ఆ పక్క ఈ పక్క గ్రామాలకు వెళ్ళేవాళ్ళండి. నైట్ అయితే ఎలా ప్రయాణం చేస్తారో దీనిలో. డే టైం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ రోడ్ల వల్ల. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కొల్లేరు అనమాట. ఈ గడ్డి, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గడ్డి మొక్కలు ఇలాంటివన్నీ కూడా కొల్లేరు. ఇదిగోండి, ఇక్కడ ఒక విలేజ్ ఉంది చూడండి. గొర్రెల్ని మేకల్ని మేపుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి. ఈ ట్యాంక్ వెనకాల, ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ వెనకాల ఉన్నదే కొల్లేరు అనమాట. అంటే చుట్టూ కూడా కొల్లేరే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కొల్లేరు మాత్రమే, అంటే నీరే ఉంది. ఎక్కడ చూసినా నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీళ్ల మధ్యలో చిన్న చిన్న గ్రామాలు అనమాట. ఈ వెనకంతా కొల్లేరే. ఇంకా అవును. ఇది మునిగిపోతే ఏంటండి పరిస్థితి తర్వాత? అంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తాకి లేదండి, మా ఇళ్ళలోనే అలా ఉంటున్నామండి. లేకపోతే ఫుడ్ అది ప్రాబ్లం అవుదా? ఇబ్బంది ఏమి ఉండదా? ఫుడ్ ప్రాబ్లమే కదండి, తెచ్చుకుంటాక బయట నుంచి తెచ్చుకోవాలండి. తెచ్చుకోవాలి. నీళ్లు ఎంత హైట్ వస్తాయి ఇక్కడ? అంటే ఎంత ఎత్తు వరకు వస్తాయి? ఇక్కడండి ఈ లోతు వస్తుందండి, అక్కడ వరకు వచ్చేస్తాయి. ఇంకా అటు కింద భాగం అయితే ఇంకా ఎక్కువ మునిగిపోద్దా?
ఊరైపోయినాయండి ఇవన్నీ. తీరమ్మా తీరు. రూపాయలు లేదండి. ఇక్కడ ఏముంటాయి పనులు ప్రధానంగా మీరు చేయడానికి? ఇక్కడి నుంచే బయటకు వెళ్తామండి పట్టుబడి మేము. చేపలు పట్టడానికి వెళ్తారు. చేపలు పట్టుబడి మరి ఈ కొల్లేరులో మీరు చేపలు పట్టడానికి పర్మిషన్ ఉండదా? కొల్లేరు పట్టుకుంటారండి పట్టుకుని ఏ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఆ పని చేసుకుంటారు. ఓకే ఓకే. చేసుకుంటారు కానీ ఇన్నాళ్ళ అంత పడిమట్టు కూడా లేదండి కొల్లేరులో చేప. నీళ్ళతో నిండిపోయినప్పుడు బాగా ఇబ్బంది అనమాట. దూరం నుంచి మనం చూస్తుందే ఊరు అనమాట అండి. ఊరికి ఎదురుగా వెనక అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి కొల్లేరు ప్రాంతం మనకు కనిపిస్తుంది కదా. ఈ గ్రామం పెద్దగానే ఉందండి. కూటివారి తిప్ప అని ఉంది ఆ ఊరట, ఈ ఊరి పేరు. గ్రామం అయితే పెద్ద గ్రామమే, కాకపోతే ఇక్కడంతా కూడా ఇందాక మనం మాట్లాడాం కదా, వరద నీరు అంటే కొల్లేరు నీరు చేరినప్పుడు ఇదంతా కూడా మునిగిపోతుందండి. పచ్చని పరిసరాలు, పచ్చని వాతావరణం, చల్లని వాతావరణం. అందుకని ఈ ప్రాంత ప్రజలు అందువల్లనే ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మక్కువ చేత, మమకారం చేత ఇక్కడ నుంచి వదిలి వెళ్ళట్లేదండి. ఈ ప్రాంతంలోనే నివాసాలు ఉంటారు. ఇది మునిగిపోయినా మళ్ళీ హౌసెస్ రిపేర్ చేసుకుని ఇక్కడే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి పల్లె వాతావరణం ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మనం పించికమర్రు అనే ఒక చిన్న గ్రామాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతం క్లియర్ని ఆనుకుని వాటర్ మధ్యలో పెంచికల ఉంటుంది. కొల్లేరు కొల్లేరు నీటితో చేస్తారని క్లియర్గా అర్థమవుతుంది. అరే మిగతా కాలాల్లో అంతగా సమస్య అయితే ఉండదు. వర్షాకాలం మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులే ఎదుర్కొంటూ ఉంటారు.